A very good morning to children. Today I explain the second lesson, ideas of development. Ideas of development means అభివృద్ధి భావనలు. ముందు మనం అభివృద్ధి అంటే ఏంటో చూద్దాం. When we have to think about the development, different questions strike in our mind. అభివృద్ధి అనగానే రకరకాల క్వశ్చన్స్ మన లోపల ఫామ్ అవుతాయి. ఎలాంటి క్వశ్చన్స్ అంటే వాట్ వీ వుడ్ లైక్ టు డూ, వాట్ వుడ్ లైక్ వి టు డూ, ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యాలి, హౌ వీ వుడ్ లైక్ టు లివ్, మనం ఎలా జీవించాలి, వాట్ ఏ కంట్రీ షుడ్ బి లైక్, దేశం అనేది ఎలా ఉండాలి, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ దట్ వి ఆర్ రిక్వైర్డ్, మనకు ఎలాంటి అవసరాలు అనేవి ఉంటాయి, ఎట్సెట్రా. సో మెనీ క్వశ్చన్స్ స్ట్రైక్ ఇన్ అవర్ మైండ్స్ వెన్ వీ హ్యావ్ థింక్ అబౌట్ ద డెవలప్మెంట్ అనగానే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మన మైండ్లోకి వచ్చేసేస్తాయి. ఇన్ అవర్ సొసైటీ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ టు లివ్ అండ్ హ్యావింగ్ ద డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. మన సమాజంలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి రకరకాలైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. బట్ ఇన్ అవర్ సొసైటీ హ్యావింగ్ ద సేమ్ డిజైర్స్ అండ్ సేమ్ గోల్స్, అందరికీ ఒకే రకమైనటువంటి కోరికలు, ఒకే రకమైనటువంటి లక్ష్యాలు అనేవి మాత్రం ఉండవు. ద పర్సన్స్ హ్యావింగ్ ద డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ బట్ పీపుల్ టు లివ్ ఇన్ అవర్ కంట్రీ, మన కంట్రీలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా రకరకాల లక్ష్యాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు టేక్ అవర్ క్లాస్ ఇన్ 30 స్టూడెంట్స్ ఒపీనియన్స్ అండ్ ద గోల్స్ ఆర్ నాట్ సేమ్ కదా నాన్న. మనకి ఇక్కడ 30 మంది స్టూడెంట్స్ ఉంటే అందరి కోరికలు ఒకే రకంగా ఉంటాయా? నాట్ ఎట్ ఆల్. దే హ్యావింగ్ ద డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ డిఫరెంట్ డిజైర్స్, రకరకాల కోరికలు, రకరకాల లక్ష్యాలు అనేవి ఉంటాయి. హియర్ వి సీ వాట్ ద డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ గోల్స్. వివిధ వర్గాల ప్రజలు, వారి యొక్క ఆకాంక్షలు. దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ to the development goals. Here in our country different categories of persons to live in our society having the different development goals. ఇక్కడ రకరకాలైనటువంటి ప్రజలు మన కంట్రీలో ఉన్నారు, వాళ్ళకి రకరకాలైనటువంటి లక్ష్యాలు, గోల్ అంటే ఏంటి, ఎయిమ్, లక్ష్యం కదా, అలాంటి లక్ష్యాలు అనేవి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి అన్న. For example, landless rural laborers, their development goals, they are the people want more days of work and better wages. Rural means village people. Landless rural laborers, భూమి లేని రైతులు. What are their development goals? That they are development goals are more days of work and better wages. వాళ్ళ యొక్క గోల్స్ ఏంటివి? ప్రతిరోజు వాళ్ళకు పని దొరకాలి, తర్వాత మంచి వేతనాన్ని పొందాలి అని యొక్క వాళ్ళ కోరిక. అంటే ద ల్యాండ్లెస్ రూరల్ లేబర్స్ టు వాంటెడ్ ద ఎవ్రీడే వర్క్ టు ఎర్న్ ద మనీ. ఎవ్రీడే టు వర్క్ అండ్ ఎర్న్ ద మనీ. వాళ్ళు ఎలా కోరుకుంటారు? ప్రతిరోజు మాకు పని దొరకాలి, తర్వాత మంచి వేతనాన్ని మేము పొందాలి అనుకుంటారు. బికాస్ దే హ్యావ్ టు నాట్ వర్క్ ఇన్ ద ఫీల్డ్స్ ఇన్ ద సో మెనీ డేస్. అంటే పంట పండించేటప్పుడు కూడా ఎక్కువ రోజులు పని ఉండదు, కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు? భూమి లేదు కాబట్టి మాకు ప్రతిరోజు ఏదో ఒక పని దొరకాలి, మంచి వేతనాన్ని మేము పొందాలని కోరుకుంటారు. నెక్స్ట్ చూడండి నాన్న, ఇక్కడ ప్రాస్పరస్ ఫార్మర్స్ మీ బుక్లో ఉంది నాన్న, పేజ్ నెంబర్ 14లో. అస్యూర్డ్ హై ఫ్యామిలీ ఇన్కమ్ త్రూ హయ్యర్ సపోర్ట్ ప్రైజెస్ ఫర్ దేర్ క్రాప్స్. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతు ఏం కోరుకుంటాడంటే హయ్యర్ సపోర్ట్ ప్రైజెస్ ఫర్ దేర్ క్రాప్స్, తను పండించినటువంటి పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలని, హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబర్స్, తన పంట పొలాల్లో పనిచేయడానికి తక్కువ వేతనానికి వచ్చేటువంటి కూలీలు కావాలి అని కోరుకుంటాడు. దే షుడ్ బి ఏబుల్ టు సెటిల్ దేర్ చిల్డ్రన్ ఇన్ అబ్రాడ్. అంతేకాకుండా వాడి యొక్క కుమారులు, వాళ్ళ యొక్క కూతుర్లు మంచిగా విదేశాల్లో సెటిల్ కావాలని, విదేశాల్లో చదువుకోవాలని కోరుకుంటారు. హియర్ వీ హ్యావ్ టు సీ ద 2 different kinds of people having the different development goals. ఇక్కడ రెండు రకాలైనటువంటి రైతులను మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటేమో భూమి లేని రైతులని,
ఒకరేమో భూమి ఉన్న రైతుని. అంటే భూమి లేని కార్మికులు ఏం కోరుకున్నారు? ప్రతిరోజు మాకు పని దొరకాలి, మంచి వేతనం రావాలి అని కోరుకున్నాడు. ఇక్కడ మాత్రం భూమి ఉన్నటువంటి రైతు ఏం కోరుకున్నాడు? మా పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలి, తక్కువ జీతంతో పనిచేసేటువంటి కూలీలు దొరకాలి, మా పిల్లలు మంచిగా విదేశాల్లో సెటిల్ కావాలని కోరుకున్నాడు. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. ఏ గర్ల్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, ధనిక కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి ఏం కోరుకుంటుందో చూడండి. షీ గెట్స్ మచ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్, తనకు తన తమ్ముడు అన్నలాగానే పూర్తి స్వేచ్ఛ సమానత్వం కావాలని, అండ్ ఏబుల్ టు డిసైడెడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ హర్ లైఫ్, తను ఫ్యూచర్లో తన లైఫ్కి సంబంధించినటువంటి పని ఏదైనా కానీ తనే డెసిజన్ తీసుకోవాలని. షీ వుడ్ లైక్ టు బీ ఏబుల్ హర్ స్టడీస్ ఇన్ అబ్రాడ్, వాళ్ళ అన్నయ్య తమ్ముడు చదువుకున్నట్టే విదేశాల్లో తను చదువుకోవాలని కోరుకుంటుంది. అంటే 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ లెసన్ వీ హ్యావ్ టు హ్యావింగ్ ద 2 డెవలప్మెంట్ గోల్స్. అంటే వాళ్ళకు రకరకాలైనటువంటి గోల్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ద కుడంకూలం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. కుడంకూలం ఈజ్ ద వన్ ఆఫ్ ద సీ కోస్ట్ ఏరియా. కుడంకూలం అనేది ఒక సముద్ర తీర ప్రాంతం. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ మీన్స్ రేడియో అణు విద్యుత్ కేంద్రం. ఇదేంటి నాన్న? అణు విద్యుత్ కేంద్రం. ఇన్ ద తిరువనవెల్లి డిస్టిక్ ఆఫ్ తమిళనాడు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరువనవెల్లి జిల్లాలో కుడంకూలం అనేటువంటి ప్రశాంత సముద్ర తీరంలో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కట్టాలని మన కేంద్రం నిర్ణయించుకుంది. చూద్దామన్నా ఒకసారి. ఇక్కడ చూడండి అన్న. Even the idea what constitute of development can be conflicting of, certainly there can be different about the way of developing. ఇక్కడ అభివృద్ధి అంటే భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధి విధానాల్లో వ్యత్యాసాలు ఉండడం సహజమే. అలాంటి ఒక ప్రాజెక్టు గురించి ఇద్దరు వ్యక్తుల భిన్నాభిప్రాయాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ద ongoing protest over the కుడంకూలం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ద తిరువనవెల్లి డిస్టిక్ ఆఫ్ తమిళనాడు. కుడంకూలం అనే ప్రాంతంలో మనకి అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలని దానికి నిరసనగా కొంతమంది ఉద్యమం చేస్తున్నారు. వద్దని కొంతమంది కేంద్ర ప్రభుత్వం రష్యా ప్రభుత్వం సహాయంతో అణు విద్యుత్ కేంద్రాన్ని కుడంకూలం అనేటువంటి ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. ద కుడంకూలం ప్రాజెక్ట్ ఈజ్ పవర్ ప్లాంట్ క్వైట్ కోస్టల్ టౌన్ ఆఫ్ ఫిషర్ ఫ్లోక్స్. ఎక్కడ? ప్రశాంత సముద్ర తీర ప్రాంతంలో ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలనుకుంది. ద ఎయిమ్ ఈజ్ జనరేట్ న్యూక్లియర్ పవర్ టు మీట్ ద గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అణు విద్యుత్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే అది స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన దేశం ఉంది కదా నాన్న, దేశం యొక్క విద్యుత్ శక్తి అవసరాలను తీర్చడానికి అణు విద్యుత్ కేంద్ర స్థాపన జరగాలని మన సెంట్రల్ గవర్నమెంట్ రష్యా ప్రభుత్వాన్ని హెల్ప్ తీసుకొని అక్కడ అంటే కుడంకూలం అనేటువంటి ప్రాంతంలో ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలని నిర్ణయం తీసేసుకుంది. ద పీపుల్ ఇన్ ద రీజియన్ హ్యావ్ ప్రొటెస్టెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లైవ్లీహుడ్. ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం వీళ్ళు ఉద్యమం సాగించారు. అంటే దెన్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్డ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హియర్. ద పీపుల్ వెరీ మచ్ సఫర్డ్, ద లైవ్లీహుడ్ ఆల్సో టు గాన్. అంటే వీళ్ళు ఆ ప్రశాంత సముద్ర తీరాన్ని నమ్ముకొని అక్కడ చేపలు పట్టుకుంటూ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి పోతుందని, రక్షణ భద్రత అంతా కూడా కరువైతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. దీస్ హ్యావింగ్ టు ద పీపుల్ ఏ లాంగ్ స్ట్రగుల్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ సైంటిస్ట్, ఎన్వైరన్మెంటలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిటీస్ who has been critical of the project have stood by the people, letters to protest to the government state. మరి ఇక్కడ ఏం చేశారు? కొంతమంది ప్రజలు కూడా అంటే శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు ప్రజల పక్షాన నిలబడి దీన్ని వ్యతిరేకించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పింది నిజమే. ఒకవేళ మీరు అణు విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ స్థాపించినట్లయితే ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. వీళ్ళు ఈ ప్రశాంత సముద్ర తీరాన్ని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి వీళ్ళ రక్షణకి చాలా వరకు భంగం కలుగుతుంది. కాబట్టి దయచేసి ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ కట్టొద్దు అని చెప్పారు. Next, they have to will be the you are unable or unwilling to appreciate that the nuclear energy we are confronted not only with the immense power
బట్ ఆల్సో టు ఇన్క్రెడిబుల్ పొటెన్షియల్ ఫర్ డిస్ట్రక్షన్. మరి ఇక్కడ మీరు కడుతున్నటువంటి కేంద్ర విద్యుత్ స్థాపనకి పోరాటం చేస్తుంటే మా ఉద్యమాన్ని మీరు పొగడలేకపోతున్నారు, కానీ దానివల్ల జరిగే వినాశనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము. మీరు అణు విద్యుత్ కేంద్రాన్ని కడతామంటే మేము ఒప్పుకోవట్లేదు సార్, కానీ మేమేం చేస్తున్నాం, దానివల్ల ఇక్కడ జరిగే ప్రజలకు నష్టాన్ని గురించి మేము ఆలోచించి మీకు ఈ లెటర్ రాస్తున్నామని చెప్పారు. దిస్ ఈజ్ ద లుక్ ఎట్ ద రెన్యూవబుల్ ఎనర్జీ యాజ్ ఆల్టర్నేటివ్. ద గవర్నమెంట్ హ్యాస్ రెస్పాండ్ రేడియో యాక్టివ్ పెరిల్. ఇక్కడ ఏముంది, మన తీర ప్రాంతం దేశం రేడియో ధార్మిక వినాశకర ప్రమాదం నుండి రక్షించాలని కోరుకుంటూ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని, తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క రక్షణ బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది కాబట్టి దాన్ని ఆలోచించి ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలని కోరుకుంటున్నామని చెప్పి అక్కడ ఉండేటువంటి శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి లేఖ రాశారు. ఓకే అమ్మా, నెక్స్ట్ చూద్దాం. ద డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. చెప్పాను కదా, వేరు వ్యక్తులకు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండొచ్చు. ఇక్కడ వేరు వ్యక్తులకు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండొచ్చు. అంటే ఒక ప్రాజెక్టు గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంది. ఇక్కడ చూసాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంది. What may be development for one may not be development for others. It may be even destructive for the others. ఒక అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, అది ఇంకొకరికి విధ్వంసం కూడా కావచ్చు. అంటే ఇక్కడ నీకు అభివృద్ధి జరుగుతుందన్నప్పుడు అతడికి అది చెడు జరగవచ్చు, ఒకవేళ అది మంచి జరుగుతుందన్నప్పుడు ఇంకొకరికి చెడు జరిగే విధంగా ఉండొచ్చు. ఈవెన్ దే హ్యావ్ టు ద డెవలప్మెంట్ ఈజ్ ద నాట్ ఫర్ ద వన్ అనదర్, ఇట్ మే బీ టు డిస్ట్రక్టివ్ ఫర్ అనదర్. అంటే నీకు అభివృద్ధి అయినది అవతల వ్యక్తికి అభివృద్ధి కాకపోవచ్చు, అది విధ్వంసాన్ని కూడా సృష్టించవచ్చు. నెక్స్ట్ చూడండి నాన్న. హౌ టు కంపేర్ ద డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్. మరి హౌ టు కంపేరింగ్ ద చిల్డ్రన్స్. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ కింద చిల్డ్రన్స్లో స్టూడెంట్స్ను తీసుకుందాం. ఇక్కడ దే హ్యావ్ టు విల్ బి కంపేరింగ్ ద స్టూడెంట్స్, దే హ్యావ్ టు గివెన్ టు ద, అంటే వాళ్ళకు రకరకాల లక్షణాలు ఉండొచ్చు, పోలికలు వేరే విధంగా ఉండొచ్చు. వీ హ్యావ్ కంపేరింగ్ ద స్టూడెంట్స్, they have to the similarities like the aspect of compare them students in the classroom. They differ from the height, health, talent and interest. మనం స్టూడెంట్ని కంపేరింగ్ చేసినప్పుడు వాళ్ళ హెల్త్ విషయంలో కానీ, టాలెంట్ విషయంలో కానీ, తర్వాత హైట్ విషయంలో కానీ, ఇంట్రెస్ట్ విషయంలో కానీ చాలా సిమిలారిటీస్ అంటే పోలికలు అనేవి ఉండకపోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీ హ్యావ్ టు సీ ఇన్ ద క్లాస్ రూమ్స్. ఒకరేమో చాలా హైట్గా ఉండి చాలా బలంగా ఉంటారు కదా నాన్న, కొంతమందికి ఏమో ఇంట్రెస్ట్ ఏంటి, స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమంది ఏమో చాలా టాలెంటెడ్ కలిగి ఉండి ఒక్కసారి చెప్పిందనే వెంబడే అర్థం చేసుకునేటువంటి స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. ఇలా రకరకాలైనటువంటి సిమిలారిటీ స్టూడెంట్స్ మనము ఇక్కడ చూస్తున్నాం. దే హ్యావ్ టు హ్యావింగ్ ద హైట్, హెల్త్, టాలెంట్ అండ్ ఇంట్రెస్ట్. వాళ్ళని ఎలా మనము చూస్తామంటే హైట్ని, హెల్త్ని అన్నీ బాగుండి అతడికి అస్సలు చదువు రాకపోవచ్చు, ఏమి బాగుండకపోయినా అతడు వీక్గా ఉన్నా చదువు బాగా చదువుతుండొచ్చు. అంటే దే హ్యావ్ టు హ్యావింగ్ టు ద డిఫరెంట్ సిమిలారిటీస్ హ్యావింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. హియర్ వర్ కంపేరింగ్ ద కంట్రీస్, దేర్ ఇన్కమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్. మళ్ళీ కంట్రీస్ ఇన్కమ్ అంటే కంట్రీస్ని కంపేరింగ్ చేసినప్పుడు మనం ఏం తీసుకుంటాం, దేర్ ఇన్కమ్. అంటే ఒక కంట్రీని ఇంకో కంట్రీతో కంపేరింగ్ చేసినప్పుడు ఆ దేశం యొక్క ఆదాయాన్ని తీసుకొని మనం ఆ కంపారిజన్ చేస్తాం, అంటే దేశాలని కంపారిజన్ చేస్తాం. కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్కమ్ ఆర్ మోర్ డెవలప్డ్ దెన్ అదర్ విత్ లెస్ ఇన్కమ్. కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్కమ్ ఆర్ మోర్ డెవలప్డ్ దెన్ అదర్ విత్ లెస్ ఇన్కమ్. కంట్రీస్ని ఎక్కువ ఆదాయం వస్తే మోర్ డెవలప్డ్ కంట్రీస్ అని, తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలతో పోలుస్తాం. ఫర్ గివెన్ ఇన్ టు ద కంట్రీస్ ఇస్ ద ఇండియా కంట్రీ తీసుకుందాం. దే గాట్ ద లెస్ ఇన్కమ్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ టు కరోనా నుంచి మనం ఎకనామిక్గా చాలా దెబ్బతిన్నాం కదా. అలా లెస్ ఇన్కమ్ వచ్చేటువంటి కంట్రీస్ని మామూలుగా హయ్యర్ ఇన్కమ్తో పోలిస్తే హయ్యర్ ఇన్కమ్ వచ్చేటువంటి కంట్రీస్ని మనం ఏమని చెప్తాం, మోర్ డెవలప్డ్ కంట్రీస్, బాగా
అభివృద్ధి చెందినటువంటి దేశాలని తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలతో పోలుస్తాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుంటే ఒక స్టూడెంట్స్కి 15 మార్క్స్ వచ్చి ఒక స్టూడెంట్స్కి 20కి 20 వస్తే మనం ఏం చెప్తాము, చూడరా వాడు 20కి 20 మార్కులు తెచ్చుకున్నాడు నాన్న, నువ్వు 15 మార్క్సే తెచ్చుకున్నావు, నెక్స్ట్ సారి బాగా చదివి మంచిగా రాయాలి అని చెప్పి వాడితో పోలుస్తాం కదా. ఇక్కడ కూడా ఒకవేళ అంటే దేశాలను పోల్చాలి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దేశాల యొక్క ఇన్కమ్ అంటే ఆదాయాన్ని బట్టి దేశాలను కంపారిజన్ చేస్తారు. అంటే లెస్ ఇన్కమ్ అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలతో ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలను కంపేరింగ్ చేస్తారు. గ్రేటర్ ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఇంపార్టెంట్ గోల్. గ్రేటర్ ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్డ్ అంటే ద డెవలపింగ్ కంట్రీస్ హ్యావింగ్ టు ద వన్ ఆఫ్ ద గోల్ టు డెవలప్డ్ మోర్ అండ్ మోర్. డెవలపింగ్ కంట్రీస్కి ఏం గోల్ ఉంటుంది, ఇంకా వాళ్ళ యొక్క దేశాన్ని అభివృద్ధి చెందించాలని. హియర్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూద్దాం నాన్న, ఒక బిజినెస్ మ్యాన్ తీసుకుందాం. బిజినెస్ మ్యాన్ టు గివ్ ఇన్ టు ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దే బిజినెస్, తన యొక్క పెట్టుబడి ఎంత బిజినెస్లో పెట్టాడు. ఫస్ట్ ఇయర్ దే గాట్ ద మోర్ ప్రాఫిట్, చాలా లాభాలు వచ్చాయి. ఆ డబ్బును అతడు ఏం చేస్తాడు, అగైన్ టు రొటేట్ దేర్ మనీ అండ్ ఇన్వెస్ట్ ద బిజినెస్. మళ్ళీ ఏం చేస్తాడో ఆ డబ్బునంతా కూడా రొటేట్ చేసి మళ్ళీ బిజినెస్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సెకండ్ ఇయర్లో ఇంకా చాలా లాభాలు వస్తే మళ్ళీ ఏం చేస్తాడు, ఆ డబ్బుని మళ్ళీ రొటేట్ చేసి బిజినెస్ మీదనే పెడతాడు. అంటే దే హ్యావ్ టు హ్యావింగ్ టు ద మోర్ ప్రాఫిట్స్ అండ్ టు డెవలప్డ్ దే ఇండస్ట్రీ. అంటే తన యొక్క ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ తన ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయాలి అనుకుంటాడు. ఇక్కడ కూడా ఇట్ సెల్ఫ్ కన్సిడర్డ్ టు బీ వన్ ఇంపార్టెంట్ గోల్. వాళ్ళంతకు వాళ్ళ యొక్క దేశాన్ని అభివృద్ధి చెందించుకోవాలని డెవలపింగ్ చెందినటువంటి కంట్రీలకి చాలా లక్ష్యాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. హెన్స్ we compare the average income, what is total income of the country divided by total population. When we have to comparing the average income, which is total income of the country divided by total population. మరి ఒకవేళ మనం కంపేర్ చేసేటప్పుడు యావరేజ్ ఇన్కమ్ అంటే దేశం యొక్క యావరేజ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ, దేశం యొక్క మొత్తం ఆదాయం బై దేశం మొత్తం జనాభా. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, విచ్ ఈజ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. ఆ దేశం యొక్క మొత్తం ఆదాయం బై దేశం యొక్క మొత్తం జనాభా. అలా మనం యావరేజ్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ద యావరేజ్ ఇన్కమ్ ఆల్సో కాల్డ్ ఈజ్ పర్ క్యాపిటా ఇన్కమ్. యావరేజ్ ఇన్కమ్ని ఏమని పిలుస్తాం నాన్న, పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. ఏమని పిలుస్తాం నాన్న ఇక్కడ, తలసరి ఆదాయం. వెన్ వీ హ్యావ్ టు కంపేరింగ్ ద యావరేజ్ ఇన్కమ్ టు క్యాలిక్యులేటెడ్ బై ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ బై ద టోటల్ పాపులేషన్. మనం యొక్క దేశం యొక్క యావరేజ్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే దేశం యొక్క మొత్తం ఆదాయం బై దేశం మొత్తం జనాభా. మరి యావరేజ్ ఇన్కమ్ని ఏమని పిలుస్తాం, పర్ క్యాపిటా ఇన్కమ్, ఆ దేశం యొక్క తలసరి ఆదాయం అని పిలుస్తాము. This criterion is used World Development Report brought by the World Bank classify countries. ఇక్కడ World Development Report brought by the World Bank to classify countries. ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కంట్రీస్ యొక్క దేశాల యొక్క ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తాయి, క్లాసిఫై చేస్తాయి. కంట్రీస్ విత్ పర్ క్యాపిటా ఇన్కమ్ US $12,600 and above per annum in 2012 are called high income countries. ఇక్కడ చూడండి నాన్న, సంవత్సరానికి అంటే 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలని ధనిక దేశాలు అని పిలుస్తాము. కంట్రీస్ విత్ పర్ క్యాపిటా ఇన్కమ్ యాన్యువల్ టు $12,600 అండ్ అబోవ్ పర్ యానం అంటే 12,600 లేక అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించినటువంటి దేశాలను ఏమని పిలుస్తామంటే మనము హై ఇన్కమ్ కంట్రీస్. ఇక్కడ 2012 సంవత్సరంలో అమెరికా 12,600 కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించింది కాబట్టి దాన్ని ఏమని పిలిచాము, మోర్ రిచ్ కంట్రీ, ధనిక దేశం అని పిలిచాము ఇక్కడ. నెక్స్ట్ చూడండి అన్న,
Those with per capita income of 1035 or less per annum in 2012 are called the low income countries. అదే 2012లో 1035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండేటువంటి దేశాలని ఏమని పిలుస్తాం మనము? ఇక్కడ తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలని పిలుస్తాం. అంటే తలసరి ఆదాయం ఉండేటువంటి దేశాలనేమో తక్కువ ఆదాయం కలిగినటువంటి దేశాలంటే బీద దేశము అని కూడా పిలుస్తాము, లేదా తక్కువ ఆదాయం పొందేటువంటి దేశాలని పిలుస్తాం. అంటే 12,600 అంతకంటే ఎక్కువ సంపాదించేటువంటి దేశాలనేమో ధనిక దేశాలని పిలుస్తాము. 1,035 అంటే అమెరికన్ కంట్రీ కంటే కూడా తక్కువ సంపాదించేటువంటి దేశాలని మనము తక్కువ ఆదాయం పొందేటువంటి దేశాలని పిలుస్తాం. యావరేజెస్ ఆర్ ఆల్సో యూస్ఫుల్ టు కంపారిజన్, దే ఆల్సో హైడ్ డిస్పార్టీస్. ఇక్కడ మనకి వేగంగా ఆదాయం పెరుగుతున్న కొద్దీ మళ్ళీ ఏమవుతుంది, అక్కడ మనకి అన్ని దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ యావరేజ్ ఈజ్ యూస్ఫుల్ టు కంపారిజన్ టు డిస్పార్టీస్. వాళ్ళ యొక్క ఆదాయాన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారు, దాచిపెట్టవచ్చు, లేదా దాన్ని ప్రొజెక్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇన్కమ్ అండ్ అదర్ క్రిటేరియా. ఇన్కమ్ అండ్ అదర్ క్రిటేరియా, ఆదాయం మరియు ఇతర ప్రామాణికాలు. People not only think for better income but also have goals or security, respect of other, equal treatment, freedom, etc. in mind. People not only think the better income. ప్రజలు అనేవాళ్ళు ఒక ఆదాయం గురించి ఆలోచించరు. ఒక్కొక్కసారి డబ్బు అంటే నెససరీ కాదు, దానితో పాటు వచ్చేటివన్నీ కూడా నెససరీగా ఫీల్ అవుతారు. డబ్బు ఎంత సంపాదించినా గౌరవం అనేది లేకపోతే, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకపోతే, తర్వాత సెక్యూరిటీ అనేది లేకపోతే డబ్బు ఎంత సంపాదించినా కానీ వేస్తే. అంటే డబ్బుతో ఏది కూడా కొనలేము. కొన్నిసార్లు డబ్బు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, డబ్బే ప్రధానం కాకపోవచ్చు. మరి ఏంటి ప్రధానం అంటే ఇక్కడ వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బెటర్ ఇన్కమ్. మరి శాలరీయే తర్వాత డబ్బే కాదు ఇక్కడ ఇంపార్టెంట్. సచ్ యాజ్ ద సెక్యూరిటీ, రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్. ఇక్కడ ఏంటివేంటినా సచ్ యాజ్ ఏ సెక్యూరిటీ, భద్రత అనేది ముఖ్యం, రెస్పెక్ట్ అనేది ముఖ్యం, ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే సమానత్వం అనేది ముఖ్యం, ఫ్రీడమ్ స్వేచ్ఛ అనేది కూడా ముఖ్యం. అట్ దోస్ ఆఫ్ దేర్ మైండ్స్, వాళ్ళ మైండ్లలో డబ్బు ఇంపార్టెంట్ కాదు, బెటర్ ఇన్కమ్ అంటే చాలు, మనం బతకడానికి వచ్చేటువంటి ఆదాయం వస్తే చాలు. దాంతోపాటు ఏం కోరుకుంటారు ప్రజలు? సెక్యూరిటీ అంటే రక్షణ అనేది కోరుకుంటారు, రెస్పెక్ట్ గౌరవం అనేది కోరుకుంటారు, ఈక్వల్ ట్రీట్మెంట్ సమానంగా చూడాలని కోరుకుంటారు, ఫ్రీడమ్ స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. నెక్స్ట్ చూడండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 3 states in India. The states are పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ బీహార్. ఇక్కడ 3 ప్రదేశాలను చూసినట్లయితే ఇక్కడ మనకి ఏ స్టేట్స్ ఉన్నాయినా? పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ బీహార్. పంజాబ్, బీహార్ని చూసినట్టయితే ఈ 3 రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను మీ బుక్లో. దీస్ ఆఫ్ ద స్టేట్స్ పంజాబ్ హైట్ ఇన్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ద పంజాబ్ యాజ్ ఎ పర్సెంట్ earned 78,000 in 1 year. In the states the Punjab has highest per capita income. పంజాబ్ తీసుకున్నట్లయితే పంజాబ్లో 78,000 ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎంత అంటే 78,000. ఎంత? హైయెస్ట్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ హ్యావింగ్ టు 78,000 1 year. ఒక సంవత్సరానికి అక్కడ ఉండేటువంటి పంజాబ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తాడంటే దే హ్యావ్ టు ద 78,000 ఇన్ ది స్టేట్స్ పంజాబ్ హ్యాస్ highest per capita income. Punjab as a person earned 78,000 in 1 year. సంవత్సరానికి పంజాబ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆదాయం ఎంత అంటే 78,000. ఎంతనా? 78,000. The Bihar has
at the bottom with per capita income in Bihar person earned 25,000 in a ఇయర్. 1 ఇయర్లో బీహార్ చాలా అట్టడుగు స్థాయిలో ఉంది. సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు? 25,000 ఇన్కమ్ మాత్రమే. అంటే వాళ్ళ యొక్క కంట్రీకి సంవత్సరానికి తలసరి ఆదాయం ఎంత వస్తుందంటే 25,000 మాత్రమే వస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి అంటే బీహార్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సంవత్సరానికి 25,000 సంపాదిస్తే పంజాబ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సంవత్సరానికి ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎంత అంటే 78,000. దీంట్లో పోల్చుకుంటే తలసరి ఆదాయాన్ని తీసుకుంటే పంజాబ్ ఏమో మోర్ డెవలప్ కంట్రీ అని, బీహార్ ఏమో టు లెస్ డెవలప్మెంట్ కంట్రీ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే పంజాబ్ ఈజ్ ద మోర్ డెవలప్మెంట్ కంట్రీ ఫర్ 1 ఇయర్ టు 1% టు ఎర్న్ ద 78,000 ఇన్ 1 ఇయర్. ఇన్ బీహార్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఏ పర్సన్ ఎర్న్డ్ ద 25,000. ఇక్కడేమో ఈ సంవత్సరానికి బీహార్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి 25,000 సంపాదిస్తే పంజాబ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సంవత్సరానికి 78,000 సంపాదిస్తున్నాడు. అంటే పంజాబ్ అనేది బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం, బీహార్ ఏమో అట్టడుగున ఉన్నటువంటి దేశం అని మనకి ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ మా ఐఎంఆర్ చూడండి నాన్న. ఐఎంఆర్ మీన్స్ infant mortality rate of 1,000 live child rent burn the number of children who die within 1 year. ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నట్లయితే ప్రతి పుట్టిన 1000 మంది పిల్లల్లో 36 మంది ఒక సంవత్సరం వయసు పూర్తి కాకుండానే చనిపోతున్నారు. ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ అంటే అవుట్ ఆఫ్ 10,000 లైవ్ చైల్డ్ రెంట్ బర్న్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ డై విత్ 1 ఇయర్. అంటే ఇక్కడ మనకి వాళ్ళ ఆయుష్ మామూలుగా ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. అంటే హిమాచల్ ప్రదేశ్లో ప్రతి 1000 మంది చిల్డ్రన్కి సంవత్సరానికి 36 మంది సంవత్సరంలో చనిపోతున్నారంట. అంటే పంజాబ్తో పోల్చుకున్నా బీహార్తో పోల్చుకున్నా పంజాబ్ ఏమో బాగా అభివృద్ధి చెందిన దేశం, బీహార్ ఏమో తక్కువ ఆదాయంతో ఉన్నటువంటి దేశం. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రతి 1000 మంది చిల్డ్రన్కి 36 మంది ఒక ఇయర్లోనే చనిపోతున్నారంట. ద ప్రపోర్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ డయింగ్ విత్ 1 ఇయర్ ద బర్త్ రేట్ ఈజ్ 42. In Bihar, half of the children school going age do not attend the school. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ మనకి కనబడుతుంది హిమాచల్ ప్రదేశ్లో. పంజాబ్లో వీరి సంఖ్య 42గా ఉంది. హిమాచల్లోనేమో ప్రతి 1000 మందికి 36 చనిపోతే పంజాబ్లోనేమో 42 మంది చనిపోతున్నారు. బీహార్లో సగం మంది పిల్లలు బడికి కూడా వెళ్ళటం లేదు. నెక్స్ట్ ఈజ్ ద లిటరసీ రేట్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? లిటరసీ రేట్ మీన్స్ అక్షరాస్యత శాతం. మన ఇక్కడ అక్షరాస్యత శాతం చూద్దామా? లిటరసీ రేట్ ఇట్ మెజర్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద లిటరసీ పాపులేషన్ ఇన్ ద అబోవ్ ద ఏజ్ గ్రూప్ 7 అబోవ్ ఏజ్ గ్రూప్. లిటరసీ రేట్ ఇట్ మెజర్స్ ద పర్సెంటేజ్ It measures the percentage of literacy population in the 7 and above the age group. ఇక్కడ మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ చూసినట్లయితే అక్షరాస్యత శాతం అనేది చాలా తక్కువగా ఉంది. అంటే 7 సంవత్సరాలు నిండినటువంటి వయసు పిల్లలందరూ కూడా బడిలోకి వెళ్ళటం లేదు. అక్కడ అక్షరాస్యత శాతం అనేది చాలా తక్కువగా వస్తుంది. నెట్ అటెండెన్స్ రేట్ out of the total number of children in age group of 6 to 17, the percentage of children attending the school. 6 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలంతా కూడా స్కూల్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అంతా కూడా 6 నుంచి 17 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా స్కూల్కి అటెండ్ అవుతున్నారు. నెట్ అటెండెన్స్ రేట్ అంటారు దీన్నే, నెట్ అటెండెన్స్ రేట్ అంటారు. నెక్స్ట్ చూడండి నాన్న, పబ్లిక్ ఫెసిలిటీస్. Actually, for many of the important things in the life, the best way to also cheapest way to produce these goods and service collectivity. Actually important things life మనకేంటి ఇక్కడ చీపెస్ట్ వే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. గూడ్స్ అని వస్తువులు కానీ సేవలు అనేవి కానీ మనకి చాలా ఇంపార్టెంట్. సమ్ స్టేట్ హ్యావ్ లెస్ ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ బికాస్ దే హ్యావ్ అడ్వకేట్ ప్రొవిజన్ ఆఫ్ బేసిక్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాలు చూసినట్లయితే తక్కువ ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ ఉంది. అంటే అక్కడ తక్కువ జనాభా ఉన్నటువంటి ఇన్ఫాల్టీ మొరాలిటీ రేట్ అనేది
ఉంది. దట్ ఈస్ ద అడ్వకేట్ ప్రొవిజన్స్ బేసిక్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. అక్కడ వాళ్ళ ఆరోగ్యం కానీ హెల్త్ కండిషన్ కానీ ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేదు. సిమిలర్లీ ఇన్ సమ్ స్టేట్స్ the public distribution system functioning well. They have to the similarly some states ఏం చేశాయి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఇక్కడ ఏం మనకి కల్పించాయి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీడిఎస్ లైక్ ద రేషన్ షాప్స్. వీళ్ళ కోసం అని చెప్పి హెల్దీ ఆహారం అందించాలని, ఇన్ఫాంట్ మొరాలిటీ రేట్ని తగ్గించాలి అంటే పెంచాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి కొన్ని రాష్ట్రాలు పీడిఎస్ సిస్టమ్ని అవి ఇంప్లిమెంట్ చేశాయి. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశాయి. ఎందుకు, వాళ్ళకి హెల్దీ అయినటువంటి ఆహారం ఇచ్చినట్లయితే ప్రతి 1000 మందికి సంవత్సరానికి 36 మంది చనిపోరు. వాళ్ళకి ఏం కావాలి, పోషకాహారం అనేది కావాలి. పోషకాహారం లేకపోతే ఏమవుతుంది, పిల్లలందరూ కూడా చనిపోతారు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ సమ్ స్టేట్స్ కొన్ని రాష్ట్రాలు మాత్రం పీడిఎస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశాయి. నెక్స్ట్ ఇదా HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ద యావరేజ్ ఎక్స్పెక్టెడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లైఫ్ యాజ్ ఎ పర్సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. మరి ఇక్కడ చూడండి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది, పురోగభివృద్ధి ఎలా ఉంటుంది, the average expected strength of life of a person at the time of birth. Average expected strength of life పుట్టినప్పుడు వాళ్ళ యొక్క సగటు జీవితాన్ని నిర్దేశించుకొని, అంటే వాళ్ళ యొక్క సగటు జీవితం ఎంత ఉంటుంది అని చెప్పి నిర్ణయించి పుట్టేస్తారు. యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇక్కడ చూడండి, సంవత్సరానికి ఎంతమంది స్కూల్కి అటెండ్ అవుతున్నారు. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసీవ్డ్ బై పీపుల్ ఏజ్ ఆఫ్ 25 years అండ్ ఓల్డర్. ఇక్కడ చూసినట్లయితే యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు రిసీవ్డ్ బై పీపుల్ ఏజెస్ 25 అండ్ ఓల్డర్. ఇక్కడ సంవత్సరానికి మనం చూసినట్లయితే ఎంతమంది ఎడ్యుకేషన్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ 25, అంటే 25 తర్వాత ఓల్డ్గా ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఎడ్యుకేషన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. తర్వాత యావరేజ్ ఇయర్స్ అంటే 25 years వరకు మాత్రమే చదువుకుంటున్నారు. ఆడపిల్లలైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళటం లేదు. నెక్స్ట్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ దట్ ఏ చైల్డ్ ఆఫ్ ఏ స్కూల్ ఎంట్రన్స్ ఏజ్ కెన్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ గివెన్ ద ప్రజెంట్ ఎన్రోల్మెంట్ రేట్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చాలా సంవత్సరాల నుంచి కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. ఒక ఏజ్లో వెళ్ళిన వాళ్ళు, ఆడపిల్లలైతే ఒక ఏజ్లో వెళ్ళిన వాళ్ళు తర్వాత ఏజ్లో స్కూల్కి వెళ్ళట్లేదు. ఎక్స్పెక్ట్ టు రిసీవ్ గివెన్ ద ప్రజెంట్ ఎన్రోల్మెంట్ రేట్స్. వాళ్ళ రిజిస్టర్లో చూసినట్లయితే అటెండెన్స్ శాతం చాలా తక్కువగా ఉంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళ శాతం ఇక్కడ మనకు చాలా తక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద నాన్న పర్ క్యాపిటా ఇన్కమ్. It is calculated US dollars for all countries so that the one can compare. పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాము, ఒక దేశం యొక్క ఆదాయాన్ని బట్టి మనము ఇతర దేశాల యొక్క ఆదాయాన్ని కంపారిజన్ చేస్తాము. దాన్నే ఏమంటాం, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే దేశం మొత్తం యొక్క ఆదాయం దేశం జనాభాతో భాగిస్తే మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో డన్ ఇన్ ఏ వే సో దట్ ఎవ్రీ డాలర్ వుడ్ బై ద సమ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎనీ కంట్రీ. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ వే ఆఫ్ దట్ ఎవ్రీ డాలర్ వుడ్ బై ద సేమ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్. అక్కడ డాలర్ అంటే ఇక్కడ మనం డబ్బులు అంటాం, అంటే మామూలుగా అంటే ఇక్కడ మనీ అంటే మనకేమో నోట్స్ రూపంలో ఉంటాయి, వాళ్ళకి డాలర్ల రూపంలో ఉంటాయి కదా, అంటే మనకంటే కొంచెం ఎక్కువ చూపిస్తుంటాయి. దాంతో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని వెయిట్నైనా కానీ ఏ కంట్రీలో ఏ దేశంలోనైనా కానీ ఈ డాలర్లు మనీ ఉపయోగించి మనకు కావాల్సినటువంటి సేవలను పొందవచ్చు, వస్తువులను కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ద డెవలప్మెంట్ యాజ్ ప్రోగ్రెస్ ఓవర్ టైమ్. Low performance of any the human development indicators sign that certain aspect of people lives need more attention. Low performance of any of the human development అంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా సర్టెన్ ఆస్పెక్ట్ ఆఫ్ పీపుల్ లైఫ్ నీడ్ మోర్ అటెన్షన్. ప్రతి ఒక్క మనిషికి జీవితంలో చాలా అవసరాలు అనేవి ఉంటాయి. ద స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్.
దాంట్లో హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే స్కూలింగ్ రెవల్యూషన్ అంటే అక్కడ ఆ బడికి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళ శాతం చాలా ఎక్కువ. ఇన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ టైమ్ హిమాచల్ ప్రదేశ్ హ్యాజ్ అ లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇండిపెండెన్స్ టైంలో చూసుకున్నట్లయితే ద హిమాచల్ ప్రదేశ్ హ్యావింగ్ ద లో లెవెల్ ఎడ్యుకేషన్, చాలా తక్కువ అక్షరాస్యత శాతం ఎక్కడ తక్కువగా ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో. ఎప్పుడు? ఇండిపెండెన్స్ టైంలో. Now the government has started school and made sure the education ways of largely free. దానికోసం ఏం చేసింది? గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ద స్కూల్. హిమాచల్ ప్రదేశ్లో గవర్నమెంట్ ఏం చేసింది? అక్షరాస్యత శాతాన్ని పెంచుకోవడానికి వాళ్ళ కోసమని స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. దే ట్రై టు గివ్ మినిమం ఫెసిలిటీస్ లైక్ టీచర్స్, క్లాస్ రూమ్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఎట్సెట్రా. అక్కడ చదువుకునేటువంటి విద్యార్థుల కోసం దే ట్రై గివ్ మినిమం ఫెసిలిటీస్ అంటే అక్కడ స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళ లోపల అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి, అంటే ఆ రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి వాళ్ళకు కావాల్సినటువంటి టీచర్స్ని, క్లాస్ రూమ్స్ని, టాయిలెట్స్ని, డ్రింకింగ్ వాటర్ని సప్లై చేసింది. ఎవరు? హిమాచల్ స్కూలింగ్ రెవల్యూషన్ గవర్నమెంట్. ద గవర్నమెంట్ హ్యావ్ ఓపెన్ ద మోర్ స్కూల్స్. అక్కడ హిమాచల్ ప్రదేశ్లో వీళ్ళ కోసం అని, అంటే చదువుకునేటువంటి వాళ్ళ కోసం అని చెప్పి చాలా స్కూల్స్ని ఓపెన్ చేసింది. ఇన్ ఇయర్ 2005 ద యావరేజ్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ బై ద గవర్నమెంట్ ఇన్ ఇండియన్ స్టేట్స్ వాజ్ 1049 పర్ చైల్డ్. హిమాచల్ ప్రదేశ్ వాజ్ స్పెండింగ్ 2005 పర్ చైల్డ్. మరి మన ఇండియన్ కంట్రీలో ఒక్కొక్క పిల్లవాడికి మన భారత ప్రభుత్వం 1049 రూపాయలు ఖర్చు పెడితే, అదే హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్క స్టూడెంట్ కోసం వాళ్ళ గవర్నమెంట్ 2005 రూపాయలని, అంటే 2005 రూపాయలని అంటే మనీని ఖర్చు పెడుతుంది. ద జెండర్ బియాస్ ఈజ్ లెస్. ఇక్కడ లింగ వివక్షత అనేది లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అనేటువంటి లింగ వివక్షత అనేది హిమాచల్ ప్రదేశ్లో కనిపించదు. అందరూ సమానమైనటువంటి భావన ఉంటుంది. యాక్టివ్ మహిళా మండల్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ మెనీ విలేజెస్. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఆడవాళ్ళు స్థాపించినటువంటి మహిళా మండల్స్ కూడా మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఓకే అమ్మా, నౌ వీ హ్యావ్ టు సీ ద మ్యాప్ని చూద్దాం నాన్న. ఈ మ్యాప్లో చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఇండియా మ్యాప్. ఇక్కడ మనకు కనబడుతుంది కదా నాన్న, ఇది ఇండియా మ్యాప్. మరి ఇండియా మ్యాప్లో మనకి ఫస్ట్ నుంచి చూసినట్లయితే స్టేట్స్ అడగొచ్చు, ఆ ప్రదేశం యొక్క ప్రాంతం ఎక్కడుంది అని కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ చూడండి నాన్న, దిస్ ఈజ్ ద హిమాచల్ ప్రదేశ్ అంటే ద స్కూలింగ్ రెవల్యూషన్ అండ్ లెస్ లిటరసీ రేట్ ఆఫ్ స్టేట్, లో లిటరసీ రేట్ ఆఫ్ స్టేట్స్ అని అడగొచ్చు. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? హిమాచల్ ప్రదేశ్. ఏది నాన్న, ఏం రాయాలి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ గంగా, ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ ఏమని అడగొచ్చు? ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఇండియాలో అతి పొడవైన నది ఏది కూడా అని అడగొచ్చు. అంటే సెకండ్ లెసన్తో సంబంధం ఉన్నవే కాదు నాన్న, సెకండ్ లెసన్తో సంబంధం లేకుండా ఉన్నవి కూడా మనకి మ్యాప్ పాయింటింగ్లో అడగొచ్చు. కాబట్టి యూ హ్యావ్ టు సీ ద ఆల్, మొత్తం కూడా మనం చూసుకోవాలి. లో లిటరసీ రేట్ ఇన్ ద స్టేట్ అంటే ఏమని చెప్పొచ్చు? మనకి తక్కువ, ఒకప్పుడు తక్కువగా ఉన్నది ఏదంటే హిమాచల్ ప్రదేశ్. ద లార్జెస్ట్ రివర్ ఏంటంటే గంగా. నెక్స్ట్ ఈజ్ విల్ బి టు ద పంజాబ్. ఇక్కడ మనకి ఇచ్చాడు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ బీహార్. ఎక్కువగా అంటే హై ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్ ఏదంటే పంజాబ్. హై ఇన్కమ్ ఎక్కువగా ఉండేటువంటి, అంటే ఒక మనిషి సగటున సంవత్సరానికి పంజాబ్లో ఎంత సంపాదిస్తున్నాడు? 78,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కాబట్టి పంజాబ్ ఈజ్ ద మోర్ డెవలప్డ్ స్టేట్ అని మనం చెప్పొచ్చు. బీహార్ లెస్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ, లెస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ కంట్రీ, అంటే ఒక వ్యక్తి సగటున ఒక సంవత్సరానికి 25,000 మాత్రమే సంపాదిస్తున్నాడు. ఎక్కడ? బీహార్లో. కాబట్టి లెస్ పర్ క్యాపిటా ఇన్కమ్ కంట్రీ అని బీహార్ని, తర్వాత కంట్రీ స్టేట్ అని లెస్ ఇన్కమ్ స్టేట్ అని బీహార్ని, తర్వాత మోర్ డెవలప్డ్ స్టేట్ అని పంజాబ్ని చెప్పుకోవచ్చు. లో లిటరసీ రేట్ ఇన్ వన్స్ టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో లో లిటరసీ రేట్ ఉన్నటువంటిది ఏదంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ద లార్జెస్ట్ రివర్ ఏంటంటే గంగా. లార్జెస్ట్ రివర్ అంటే ఏంటన్నా? గంగా. ఇక్కడ సహ్యాద్రి రేంజ్ అని అడిగాడు, మనకు సెకండ్ లెసన్లో లేదు కదా నాన్న. సహ్యాద్రి రేంజ్ వెస్ట్రన్ ఘాట్లో ఉండేటువంటి రేంజెస్ ఏంటివని అడిగాడు. దట్ ఈస్ ద సహ్యాద్రి రేంజ్. ఇక్కడ ఉంటుంది నాన్న, సహ్యాద్రి రేంజ్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్. ఎక్కడ ఉంటుంది? వెస్ట్రన్ ఘాట్. కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ స్టేట్?
అంటే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ చెప్పాను కదా, అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుందంటే తమిళనాడు. ఈ ఏరియాలో మనకి తమిళనాడు అనేది ఉంది. నెక్స్ట్ ఈజ్ ద ఐలాండ్స్, 2 ఐలాండ్స్ ఎక్కడున్నాయి? బే ఆఫ్ బెంగాల్. 2 ఐలాండ్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఏంటివి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనకి ఇక్కడ. నెక్స్ట్ ఈజ్ ద కేరళ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ కూడా మనం చూడొచ్చు. హై లిటరసీ రేటు, లో లిటరసీ రేట్ను చూసుకున్నట్లయితే కేరళ ఒకటి, బీహార్ ఒకటి చూసుకోవచ్చు. హై ఇన్కమ్ కంట్రీస్ అంటే పంజాబ్ ఒకటి, బీహార్ ఒకటి చూసుకోవచ్చు. లో లిటరసీ రేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ రివర్ అంటే గంగా అని. తర్వాత వెస్ట్రన్ ఘాట్లో ఉండేటువంటి రేంజెస్ అంటే సహ్యాద్రి అని. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అంటే తమిళనాడులో ఉంటుందని. ఐలాండ్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అంటే బే ఆఫ్ బెంగాల్లో ఉండేటువంటి ఐలాండ్స్ ఏవంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మరి వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఐలాండ్ ఏంటి? లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్. ఓకే అమ్మా, దిస్ ఈజ్ యువర్ టు ఇండియా మ్యాప్. మరి ఇండియా మ్యాప్ చూసాం కదా. తర్వాత దే హావ్ టు విల్ బి ద కేటగిరీస్ ఆఫ్ పీపుల్. రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులను గురించి నేర్చుకున్నాము. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ గురించి కూడా నేర్చుకున్నాం కదా నాన్న. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ గురించి నేర్చుకున్నాం. తర్వాత లో లిటరసీ రేట్ ఉన్నటువంటి కంట్రీస్, పర్ క్యాపిటా ఇన్కమ్, తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, పీడిఎస్. దీంట్లో ఇంపార్టెంట్ అయిన ఏంటంటే హిమాచల్ స్కూలింగ్ రెవల్యూషన్ ఒకటి, కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. ఈ రెండే ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతానన్న. 1 మార్కులో అడిగితే పీడిఎస్ సిస్టమ్ ఒకటి అడుగుతాడు, లేకపోతే పర్ క్యాపిటా ఇన్కమ్. వాట్ ఈస్ ద పర్ క్యాపిటా ఇన్కమ్? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి నాన్న? టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ కంట్రీ. దేశం మొత్తం యొక్క ఆదాయం బై దేశం మొత్తం జనాభాతో క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఆ దేశం యొక్క తలసరి ఆదాయం వస్తుంది. ఎప్పుడైనా కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మీరు ఇదే రాయాలి నాన్న. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ అంటే దేశం యొక్క మొత్తం ఆదాయం మరియు దేశం యొక్క మొత్తం జనాభా. నెక్స్ట్ ఈజ్ ద కుడంకులం చెప్పాను. ఇది తిరువనవెల్లి డిస్టిక్లోని అణు విద్యుత్ కేంద్రం ఒక ప్రాంతంలో, అంటే కుడంకులం అనేటువంటి ప్రాంతంలో మన కేంద్ర ప్రభుత్వం రష్యా ప్రభుత్వంతో కలిసి అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలనుకుంది. ఎందుకు? దేశం యొక్క విద్యుత్ శక్తి అవసరాలు తీర్చడానికి కుడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని స్థాపించాలంటే ఇక్కడ ఒకే రకమైనటువంటి ప్రాజెక్టు కోసం 2 భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులను మనం చూసాం. నెక్స్ట్ లో లిటరసీ రేట్ ఎక్కడుంది? ఇండిపెండెన్స్ అప్పుడు హిమాచల్ ప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్క విద్యార్థికి వాళ్ళ గవర్నమెంట్ 2005 రూపాయలను ఖర్చు పెడితే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక్కొక్క స్టూడెంట్ మీద 1049 రూపాయలని ఖర్చు పెడుతుంది. హిమాచల్ ప్రదేశ్లో పిల్లల కోసమని మోర్ స్కూల్స్ని కట్టించింది. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఏం చేసింది? పిల్లలు చదువుకోవాలని చెప్పి చాలా స్కూల్స్ని ఓపెన్ చేసింది. కనీసం ఫెసిలిటీస్ వాళ్ళకి కావాల్సినటువంటి టీచర్స్ని, తర్వాత క్లాస్ రూమ్స్ని, టాయిలెట్స్ని, డ్రింకింగ్ వాటర్ని సప్లై చేసింది. దిస్ ఈజ్ ద లెసన్ మా, to read and listen carefully and clarify the doubt in the next day of Saturday. Thank you Nana, thank you.